ఏపీ రాజధాని అమరావతిలో ఉండేటువంటి రైతులకి సైతం తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు ఒక గుడ్ న్యూస్ అయితే తెలియజేశారు. రాజధాని రైతుల ఖాతాలో త్వరలోనే నిధులను సైతం విడుదల చేయబోతున్నట్లుగా తెలియజేశారు. పెండింగ్ లో ఉన్నటువంటి కౌలు రైతు నిధులను కూడా వచ్చే నెల 15 లోపు విడుదల చేయబోతున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణ శాఖ మంత్రి నారాయణ తెలియజేశారు. ఈ విషయం పైన సీఎం చంద్రబాబు కూడా అంగీకరించారని, త్వరలోనే రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని కూడా తెలియజేశారు. అలాగే రాజధాని ప్రాంతం అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కోసం రైతులు పొలాలు ఇచ్చారని, తమ పొలాలు ఇవ్వడంతో వారు చాలా నష్టపోయారని, రాజధాని పూర్తయ్యే వరకు కౌలు రైతు పథకం వారికి ఇవ్వాలని చంద్రబాబు సర్కార్ కూడా నిర్ణయించుకుంది. కానీ గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత పొలాలు ఇచ్చిన రైతులకు కౌలు రైతు చెల్లించలేదనే ఈ విషయం పైన అసలు ఆలోచించలేదని తెలిపారు నారాయణ. ఇప్పుడు సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో మళ్ళీ వీరికి మరో 5 ఏళ్ల పాటు రైతు డబ్బులు వస్తాయని తెలియజేశారు. అమరావతిలో ఉండే రైతులకు ఉపాధి కోల్పోవడంతో పెన్షన్ కూడా ఇవ్వాలనే విధంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అందుకు సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నట్లు నారాయణ తెలిపారు. ఇప్పటికే కేబినెట్ లో కౌలు రైతులకు సంబంధించిన విధి విధానాలపైన నిర్ణయం తీసుకుంటున్నారని, రైతు సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ఉన్నదంటూ తెలియజేశారు. రాజధాని కోసం రైతులు చేసిన పోరాటాలు, త్యాగాలు సైతం ఎవరు మర్చిపోకూడదని, వారిని దృష్టిలోనికి పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు కోరినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా వచ్చే నెల 15వ తేదీన రైతుల ఖాతాలో డబ్బులను జమ చేయబోతున్నట్లు తెలియజేశారు. మరి ఎంత డబ్బులు అనే విషయం ఇంకా అధికారికంగా సమాచారం లేదు.